సో ఇక్కడ ఆగాము మేము. మా ఇంటికి దగ్గరలో ట్రైన్ వెళ్తుంది, కనిపిస్తుందా? ఏం ట్రైన్ అది? రాయల్ కెనడా, జస్ట్ ప్యాసింజర్ ట్రైన్ అంతే, 2 నిమిషాలు వెళ్ళిపోతుంది. ఓకే, అంతే, అయిపోయింది. అంతేనా? చాలా చిన్న ట్రైన్. అది పెద్ద ట్రైన్ కంటైనర్స్ ది, అది వచ్చినప్పుడు 5 minutes పడుతుంది పోవడానికి. ఓకే, ఇది చిన్న ట్రైన్ కాబట్టి వెళ్ళిపోతుంది. సో పాపాయ్ నుండి సిగ్నేచర్ కాంబో అండ్ ఈ డైట్ కోక్ తీసుకొని ఇంటికి వెళ్తున్నాం. కార్లో తిందాం అన్నాను కానీ కార్లో వద్దన్నాడు. సో ఇంటికి వెళ్ళి ఇంట్లో తినాలి. ఎందుకు కార్లో తింటే ఏమైంది? కార్లో తినేస్తాం కదా. దూరం అనే 2 నిమిషాలు అంతే, దగ్గరే హౌస్ కానీ, బట్ కార్లో తినేస్తే అయిపోయింది వేడివేడిగా. పాపాయ్ నుండి హౌస్ చాలా దగ్గరే కాబట్టి ఇంటికి వెళ్ళి తిందాం అన్నా. సరే దగ్గర. సో ఇదే మా హౌస్ అండ్ అవర్ కార్. పాపాయ్ చికెన్. ఇది గరాజ్ అనుకుంటా. నైస్. నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నా మా హౌస్ని బికాస్ ఇది బ్యాక్ డోర్. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. ఇది బ్యాక్ డోర్. వాయిస్ చాలా బాగుంది. 2 డోర్ నుంచి వెళ్దాం. ఫస్ట్ టైం వస్తున్నా. కుడికాలు పెడతా షార్ట్తో రైట్ లెగ్ వేసి అడుగు పెడతా. పాడు. చక్కని మా ఇంటికి వచ్చింది చుక్క. ఏమొచ్చా లెటర్స్ నీకా? నాకు టొరంటో కన్నా మాదే నచ్చింది, బ్రాక్విల్. ఆకు రే, రైట్లకి ఇద్దరం పెడతాం. కాల్ తీ అంటే తీసేసుకోవడం కాదు, రైట్లకి పెట్టు. మొత్తం మెస్సీగా ఉంచారు చూడండి, మొత్తం మెస్సీ. సో పైన మేము ఉంటాం, కింద వేరే వాళ్ళు ఉంటారు. అలా ఇక్కడ అన్నీ అలానే ఉంటారు. ఐ మీన్ కంబైన్డ్గా. సో యా, రైట్ లెగ్ పెట్టి హౌస్లో ఎంటర్ అయ్యాను. లెట్స్ గో. అయ్యో కీ లేదా? కీ మర్చిపోయాడు. అమ్మో, స్టేజ్ అని వెళ్ళాలి. లెట్స్ గో. సో ఫ్రైడ్ చికెన్తో అండ్ సమ్ డైట్ కోక్తో ఫస్ట్ టైం మా హౌస్లో రైట్ లెగ్ పెట్టి వెళ్తున్నా. జెన్జీ కాడల్ ఇలానే ఉంటుంది. నాట్ ఇన్ సారీ, నాట్ ఇన్ డ్రెస్, బట్ షార్ట్ అండ్ టీ షర్ట్ అండ్ ఫ్రైడ్ చికెన్ అండ్ డైట్ కోక్. ఇప్పటికే ఫుల్ షార్ట్ కనిపిస్తుంది. షార్ట్, సాక్స్, టీ షర్ట్, చికెన్ అండ్ డైట్ కోక్. జెన్జీ కాడల్. పెట్టాగా ఇద్దరం ఒకటేసారి. సోల్ ఎక్కువైపోయి. ఎనీవే, హస్బెండ్ మ్యాగీ చేస్తున్నాడు. నేను మార్నింగ్ హస్బెండ్కి బ్రెడ్ ఆమ్లెట్ వేసానని ఆ కైండ్నెస్ గుర్తుపెట్టుకొని ఎగ్ మ్యాగీ చేస్తున్నాడు. ఇవన్నీ వెళ్తాయి. క్యారెట్స్, స్ప్రింగ్ ఆనియన్స్ నాకు ఇష్టం కాబట్టి. ఇవి బీన్స్, కొరియాండర్, ఆనియన్స్. అంటే హెల్తియెస్ట్ వర్షన్ ఆఫ్ మ్యాగీ తిందాంలే అనుకొని ఇలా అన్నీ కట్ చేసుకున్నాం. ఆనియన్స్ వేసాము ఫస్ట్. నాలాంటి అమ్మకొచ్చి, నాన్నకొచ్చి, డాడ్స్ ప్రిన్సెస్, మామ్స్ ఏంజల్స్ ఏమి ఆనియన్స్ ఎలా వేస్తారో కూడా తెలియదు కాబట్టి వాళ్ళకి ఆనియన్స్ ఫస్ట్ వేయాలన్నమాట. ఆయిల్ వేసిన తర్వాత క్యారెట్. సో అక్కడ కట్ చేసుకొని చూపించాను కదా, అవన్నీ వేసాడు. నా
మ్యాగీ ఆల్రెడీ స్క్రాంబుల్ ఎగ్. ఓ మర్చిపోయా, స్క్రాంబుల్డ్ ఎగ్ ఫస్ట్ యా లుక్స్ డెలిషియస్. హస్బెండ్ యాక్చువల్లీ బాగా చేస్తాడు. నేను కూడా ఈ మధ్య కిచెన్ గేమ్లోకి దిగాల్సి వచ్చింది పెళ్లి చేసుకున్నాక. సో వస్తా ఏదో ఒక రోజు అక్కడికి, నెమ్మదిగా వస్తున్నా బేబీ స్టెప్స్తో. అంతేనా? అంతే. బేబీ స్టెప్స్ అంటే ఫస్ట్ ఇవి ఆన్ చేయడం నేర్చుకున్నా. మ్యాగీ 2 minutes ఆఫ్ మ్యాగీ, 2 minutes ఫర్ సైలెన్స్. సో మ్యాగీతో వచ్చిన ప్యాకెట్స్ వేసేసారు అంతే. ఇంకోటి మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి, ఇట్ విల్ బి గుడ్. నువ్వు తినకముందే, ఎందుకంటే నువ్వు చేస్తున్నావు, నిజంగా బాగుంటుంది. ట్రై చేయండి, ట్రై చేసి చెప్పండి. థ్యాంక్ మీ లేటర్, థ్యాంక్ అస్ లేటర్ యాక్చువల్లీ, ఎందుకంటే ఇద్దరం కలిపి కదా. నువ్వేం చేసినా కూర్చొని అక్కడ వాచ్ నేను చేసి వీడియో తీయడమా? ఎంతమంది వండుకొని రెసిపీ వాళ్ళ స్టమక్ని ఫిల్ చేసుకుంటారు. కైండ్ ఆఫ్ నూడిల్స్ లానే ఉంది. 5 star మ్యాగీ ఇది. 5 star కూడా కాదు, 10 star 100 star మ్యాగీ, బికాస్ హస్బెండ్ చేస్తున్నాడు కాబట్టి. ఉంటుందా 10 star 100 star? పంచమాల డైలాగ్ ఎక్కడి నుంచి వస్తే నీకు పంచమాల డైలాగ్? మ్యాగీ ప్యాకెట్తో వచ్చినవన్నీ దాంట్లో మిక్స్ చేసేస్తావా? అంటే పైన వేసేయడం అంతే, ఇంకేం మసాలాస్ యాడ్ చేయం మనం? కొంచెం యాడ్ చేస్తే సోయా సాస్, కొంచెం చిల్లీ వెనిగర్. ఓకే. లో అయితే హాట్ సాస్ ఇంకా గ్రీన్ సాస్ తీసుకోవచ్చు, బట్ నాకు నూడిల్స్లో ఓన్లీ సోయా సాస్ ఇంకా చిల్లీ వెనిగర్ అంతే. ఆ రెండు వేస్తాను. ఫ్రైడ్ రైస్లో అయితే అవి వేసుకోవచ్చు. హాట్ సాస్ వేసుకోవచ్చు, హాట్ సాస్ ఇంకా గ్రీన్ చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్ వేసుకోవచ్చు. వేసుకోవచ్చు, హెల్దీయెస్ట్ తిందాం కదా, వై సాసెస్ ఓన్లీ. నేను తినా, నా చేతులు కొంచెం ఇలా ఫింగర్ పెడితే వచ్చేస్తుంది. చెప్పనీకి నీకన్నా ఉండాలి, విననీకి ఆడియన్స్ కన్నా ఉండాలి. ఓ వెనిగర్, వెనిగర్ ఎక్కువ వేస్తే చేదు వస్తుంది కదా, అది ఒక్కటి తెలుసు, సైన్స్లో చెప్పారు. సైన్స్ లెసన్లో ఉంది. బాగానే చచ్చిపించారు మీ స్కూల్ మీద. తర్వాత సాస్ చేసేటప్పుడు ఎప్పుడైనా అందేసినాక హై ఫ్లేమ్లో పెట్టేసుకొని సాస్ చేయాలి. మరి ఓకేనా? అవ్వదా? ఏం కదా, అంటే హీట్ అయిపోతుందా బాగా? అందుకోసం కలుపుతూ ఉండాలి. సాసింగ్ అంటే అదే కదా, సాటింగ్. నా ఎగ్ పడేసాడు, ఎప్పుడు పడేయడమే. టైం ఇప్పుడు మాకు 8:50 అవుతుంది PM, 8:50 PM. ఎందుకు ఏం చేస్తావు? బయటకు పోయి చూపిస్తావా? చీకటి అయిపోయింది. చీకటి అయిపోయింది యాక్చువల్లీ, ఇప్పుడు చీకటి అవుతుంది. కొంచెం బిఫోర్ 8 అంటే ఓకే ఫైన్, అంటే మరీ అంత అవ్వదు. అయిపోయింది. యమ్మీ యమ్మీ. సో ప్లేట్ని ఇలా డెకరేషన్ స్టార్ట్ చేస్తా, బికాస్ నాకు ఏదైనా ఎస్థెటికల్లీ ఉంటే బాగా ప్లీజింగ్ అనిపిస్తుంది. అంటే ఫుడ్ తిన్న సాటిస్ఫాక్షన్ ఏమో, కానీ ఇలా పెట్టుకొని ఫిల్ చేసి అది బాగా కనిపిస్తే సగం నిండిపోయిన సాటిస్ఫాక్షన్ వస్తుంది. సో అందుకు సర్వ్ ఇట్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. బాబా ఎస్, తీసుకో పండగ తీసుకో. వావ్, థ్యాంక్ యూ. సో బాల్కనీకి తెచ్చుకొని ఇక్కడ తిందామని వచ్చాం. నైట్ వ్యూ అండ్ హాట్ మ్యాగీ, థ్యాంక్స్ టు మై హస్బెండ్ అండ్ మై అత్తగారు, బికాస్ చాలా బాగా పెంచారు.
అన్నీ వచ్చు, అన్నీ వచ్చు, అన్నీ చేస్తాడు. అండ్ ఓపిక ఎక్కువ, అన్నిట్లో ది బెస్ట్ అంతే. యా కాదు, 1,00,000 రూపాయలు ఇస్తా అన్నావు, 1,00,000 రూపాయలు ఇవ్వలేదు. ఏ లక్ష? మా పెళ్లి పెళ్ళప్పుడు లక్షిస్తాను. 40,000 ఇచ్చి అదే అంటున్నా, 40,000 ఇచ్చి చేతు దులుపుకున్నావు. మళ్ళీ ఇంకా 60,000 కూడా ఇస్తారా? మీ తాత చూద్దాం ఇస్తాడా? 1,00,000 అప్పులో రేట్రా. పెళ్లి చేసి పిల్లని పంపావు ఇంటికి, ఒక ఫ్లాట్, ఒక పూలు అన్ని ఇవ్వాలి. కాదు ఏంటి, ఏ కోర్ ప్లేట్ అన్నావు? ఏం ప్లేట్ తాగుతున్నావు? పానీపూరి దగ్గర ఏమంటారు? నీ పని బాగుందిరా, పానీపూరి తింటావు. వీడియోకు అమ్మాయి ఉంటుంది కదా, వరంగల్ అమ్మాయి. ఇంత జర్నీ చేయాలా? 335 kilometers. గాడ్, అదేమన్నా 2. ఇప్పుడు ఎంత టైం? 10:50 ఆల్మోస్ట్. ఓకే, కానీ ఇది ఇంకా ఎక్కువ అవుతుంది, ఎందుకంటే మనం మంచిగా ఆగుతాం కదా ఏమన్నా. కాదు, మన బిర్యానీ అంటే మనం తీసుకుంటావా? ఇక్కడ ఉంటుందా? బాగుంటుందా? మరి ఇక్కడే ఉంటాయి బిర్యానీస్ అవన్నీ, లేదంటే మళ్ళీ నీకు దూరం వెళ్తే కష్టం. అంటే మన దగ్గర మన సైడ్ ఉండవు బిర్యానీస్ సరిగ్గా. చూద్దాం. వద్దులే, డైలీ ఇదే ఫుడ్ అవుతుంది. హాయిగా హోమ్ ఫుడ్, వెజ్. షూరా? షూర్, వెజ్ తిని మంచిగా. ఎండ బాగుంది తెలుసా, అంటే క్లియర్. బయట కూడా అలానే ఉంటుంది. కాదు బేబీ, చెప్పు చెప్పు, వింటున్నాను. అసలు నాకు నమ్మబుద్ధి ఎత్తలేదు అసలు. ఏం నమ్మాలనిపించట్లే? నాకు పెళ్ళయిందని. నాకే నమ్మాలనిపించట్లే నాకు పెళ్ళయిందని. నిజంగా పెళ్ళయింది అసలు. అయింది. నాకు పిల్ల ఉందని. తర్వాత నేను ఒక కారు కొట్టినా, నా కోసం నా పిల్లలు కెనడా వరకు వచ్చింది. నా పిల్లాన్ని నేను కొట్టిన కార్లో ఎక్కించుకొని కెనడా తిప్పుతున్నా. మరి ఏమనుకుంటున్నావు? కానీ అసలు మనకు ఆ ఫీల్ లేదు కదా పెళ్ళైనట్టు. ఇన్ని ఇయర్స్ ట్రావెల్ చేయడం వల్ల ఏమో మరి తెలీదు, కానీ ఇండియాలో అలానే తిరుగుతున్నాం. పెద్ద కొత్తగా అంటూ ఏం లేదు. పాపాయిస్, నిన్న మిస్ అయిన పాపాయిస్ ఇక్కడ ల్యాండ్ అయింది. పాపాయిస్, బట్ నేను పాపాయిస్ అంటే ఇవి ఏమంటారు, క్యాండీస్ అవి ఉంటాయి అనుకున్నా. పాపాయిస్ లూజియానా చికెన్ నా గొంతుకే అయిందే. ఓ మై గాడ్, యు లాస్ట్ యువర్ వాయిస్ హస్బెండ్. Do I need to do something for that? చికెన్ డిప్పర్స్, డిప్, క్రంచ్, రిపీట్. ఆడిపోందా చికెన్ కాదు ఇక్కడది. Husband, you lost your voice, huh? అవును కదా, నా గొంతు పోయింది. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. నా గొంతు పోయింది. లోపలికి. సో మేము ఫుడ్ తీసుకోవడానికి వచ్చాము. సో పాపాయ్ నుండి చికెన్ ఏమేమి తీసుకున్నావు? చికెన్ ఫ్రైడ్ చికెన్ కాంబో, అంటే సిగ్నేచర్ చికెన్ కాంబో. యా, పాపాయ్ నుంచి సిగ్నేచర్ కాంబో. డోర్ ఓపెన్ చేయి. ప్రిన్సెస్ ట్రీట్మెంట్ బైర్ మినిమం. ఓకే, ఇప్పుడు ఏమనిపించింది? నా వాయిస్ పోయింది అంటే చాలా పోయింది, సడన్ గా పోయింది. అప్పటి నుంచి బాగానే ఉండే. సో పాపాయ్స్ లో ఏంటి అవి ఏం తీసుకున్నాం? ఫ్రైడ్ చికెనా అండ్ డైట్ కోక్.
నాకు మైల్స్ కార్డ్ లేదనమాట. సో దీంట్లో లోపలికి వెళ్ళి ఫస్ట్ తీసుకోవాలి. Number 1, regular $30. No. That's it. Wait, please. లోపలికి వెళ్ళి ఫస్ట్ పే చేయాలి. పే చేసుకొట్టుకోవాలా? వాటిలో వీటిలో ఎస్ఓ దాంట్లో నాకు ఆఫర్ ఉంటుంది. అంటే 100. వెళ్తున్నాయి. అచ్చా 2 రోడ్స్ ఉన్నాయి, ఈ రోడ్లో వెళ్ళాలి అంతేనా? 2 ఉన్నాయి కదా, అంటే ఈ లైన్లోనే వెళ్ళాలి. ఇది ఎగ్జిట్ లాగా ఆన్ రోడ్కి. అర్థమైంది. అక్కడ ముందు గ్యాస్ కనిపిస్తుందా? అక్కడ గ్యాస్ కొట్టించుకోవచ్చు. బేసికల్లీ అన్నీ ఉంటాయి ఈ వేలో. అంతే, ఫుడ్ ఉంటుంది, వాష్రూమ్స్ ఉంటాయి, గ్యాస్ ఉంటుంది. అటైతే అలా అవ్వదు. కార్ సీట్లు డిఫరెన్స్ ఏంటి? ఓన్లీ జస్ట్ ఇవి ఉన్నాయని మేము చల్లం అంతేనా? అర్థం కావాలి. లైక్ ఆ రూట్కి ఈ రూట్కి డిఫరెన్స్ ఏంటి? డిఫరెన్స్ ఏం లేదు. డిఫరెన్స్ ఏం లేదు, ఇది ఎగ్జిట్ అంతే. ఎగ్జిట్ లో నీకు ఇట్లా బ్రేక్ పాయింట్ లాగా వేసుకెళ్ళి. ఇప్పుడు హైవే మీద నడపాలి కదా ఎక్కువ దూరం. సో మనిషి అన్నప్పుడు వాష్రూమ్స్ వస్తాయి కదా, వాష్రూమ్కి వెళ్ళాలి కదా. ఇప్పుడు పార్క్ చేస్తున్నావు ఇక్కడ దేనికి? పార్క్ చేసి వాష్రూమ్కి వెళ్తాను నేను. వాష్రూమ్కి వెళ్ళి ఏదైనా కాఫీ తీసుకొని, ఓకే, డ్రైవ్ త్రూ తీసుకొని. డ్రైవ్ ఇన్ అది డ్రైవ్ త్రూస్ కూడా ఉంటాయి, కానీ మనం వాష్రూమ్కి వెళ్ళాలి కాబట్టి మనం కార్ పార్క్ చేసి వెళ్దాం ఇక్కడ. ఓకే, ఓన్లీ హ్యూమన్ ఆఫ్టర్ ఆల్. ఎవరి పిక్చరు? వైఫీ. ట్రాష్లో పడేసాము. గోయింగ్ ఇన్ సైడ్ ఫర్ సమ్ ఫుడ్. ఏం తింటా? ఏది తిన్నా చెత్త కదా. ప్లీజ్ సర్వీస్, థ్యాంక్ యూ. ఓ, సో మెనీ పీపుల్ ఆర్ దేర్. సబ్వే ఉంది అండ్ దెన్ టిమ్ హార్టన్స్. బేబీ బాగుంది కదా. ఏంటిది ఇది? ఫ్యాన్సీ ట్రక్. ఇక్కడ అన్ని ఫ్యాన్సీ ఉన్నాయి, జస్ట్ లైక్ హౌ ఐ లైక్ ఇట్. వెరీ ఫ్యాన్సీ. నువ్వు కూడా ఫ్యాన్సీయా? ఓకే, సో వి ఎంటర్ టు బ్రాక్విల్. మేము ఇక్కడే ఉంటాము బ్రాక్విల్లో, కానీ ఎక్కడ మాత్రం అడగద్దు, చెప్పం. చెప్తే మళ్ళీ మీ అందరూ వచ్చేస్తారు ఇంటికి, అందుకే. ఏరియా చెప్పాముగా చాలు, లొకేషన్ కూడా చెప్పాలా? నో వే. త్రీ అవర్స్ కంటిన్యూస్ ట్రై చేసి హస్బెండ్ అలసిపోయాడు. 3 minutes to go. 3 minutes to go to our home. Home sweet home. 295 kilometers straight. ఒకటే లైనే అంటే సేమ్ ఇదే రూటింగ్. ఐ మీన్ స్ట్రైటే. అంతే, 295 kilometers వెళ్తూనే ఉండాలి. అంతే. క్లైమేట్ మారే మంచులు కనపడదు. వర్షమా? వర్షాకాలం అయిపోయింది మాకు బేసికలీ. వర్షాకాలం ఎలా ఉంటుంది ఇక్కడ? బాగుంటుందా? వర్షాకాలం కంటే స్ప్రింగ్ బాగుంటుంది. స్ప్రింగ్ ఆల్రెడీ అయిపోయింది. వర్షాకాలం ఇండియాలో ఎలా ఉంటుంది అలా ఉంటుంది అక్కడ? అలానే ఉంటుంది, బాగుంటుంది. అదే వర్షాకాలం కంటే స్ప్రింగ్ బాగుంటుంది అంటున్నా. ఇప్పుడు వింటర్లో మొత్తం ఆకులన్నీ రాలిపోతాయి కదా. సో ఆకులన్నీ రాలిపోయాక స్ప్రింగ్లో ఆకులు చిగురిస్తుంటాయి. కొత్త చిగురు.
రొయ్య చిగురు వస్తున్నట్టు ఆకు చిగురు వస్తుంటాయి. మామిడి చిగురు, రొయ్య చిగురు. ఆ చిగురు ఉగాది పచ్చళ్ళు వేసుకోవాలా? స్ప్రింగ్ బాగుంటుంది. ఆ స్ప్రింగ్ లోనే చెరీ బ్లాసమ్స్ వస్తాయి. అవునంట కదా, ఎక్కడైనా ఉంటాయా చెరీ బ్లాసమ్స్ ఇవన్నీ? చెరీ బ్లాసమ్ ఎక్కడన్నా ఉంటుంది, కొన్ని ప్లేసెస్ ఉంటాయి చూడడానికి, అక్కడే ఉంటాయి. టొరంటో దగ్గర ఏదో ఉన్నట్టుంది అక్కడ. అక్కడ కూడా ప్లేసెస్ ఉంటాయి. సఫారీకి వెళ్ళాలి మనం. సఫారీ వెళ్ళలేదు. సఫారీ ఇటు సైడేనా? ఇటు సైడ్ ఎందుకంటే సఫారీ నాకు ఈ గ్రీన్ గ్రాస్ అది చూస్తే సఫారీ గుర్తుకొచ్చింది. ఇంతకుముందు మనం ఆగింది ఫ్రంట్ తర్వాత ఎవరే నువ్వు గ్రహాంతరవాసి కప్పలా ఉన్నావు? డ్రైవ్ చేసే వాళ్ళకి కంపెనీ ఇవ్వాలంటే వీడియో పెట్టగానే డ్రైవ్ చేసే వాళ్ళకి డెడికేషన్ కంపెనీ ఇవ్వాలంటే ఈ హా అనాలి. ఒకటి తిని ఫస్ట్. మేము బిర్యానీ చేసుకుంటున్నాము, చికెన్ బిర్యానీ. బేసికల్లీ ఇది ఆఫ్టర్నూన్ మ్యారినేట్ చేసి పెట్టాము, కానీ ఆఫ్టర్నూన్ అవ్వలేదు. ఐ మీన్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లేట్గా తినడం వల్ల, సో ఆఫ్టర్నూన్ స్కిప్ చేసాము. ఇప్పుడు ఈవినింగ్ 6 అవుతుంది, ఇప్పుడు వండుకుంటున్నాం. లైక్ మార్నింగ్ మ్యారినేట్ చేసిందంతా. మార్నింగ్ పెసరట్టు తిన్నాము, పెసరట్టు. I'll show you my husband also. Where is my husband? హస్బెండ్ ది అమాయకుడు, అన్యం పుణ్యం తెలియని అమాయకుడు. హస్బెండ్ మీకు కూడా ఇలాంటి హస్బెండే కావాలా? కానీ ఈ హస్బెండ్ అడగొద్దు, వేరే హస్బెండ్. ఇలాంటి క్వాలిటీస్ ఉన్న హస్బెండ్ కావాలిస్తే కామెంట్ పెట్టండి, బట్ నాట్ హిమ్. ఓకేనా? హీజ్ ఆల్రెడీ రిజర్వ్డ్ కదా. డిజర్వ్డ్ కాదు. ఎందుకు వాళ్ళకంటే అర్థం కాదు. నాలుగు నప్పలప్పుడు ఆడుతుంది నాది, నీకు అర్థం కాదా నాది మాటలు? పాపం జిమ్ నుంచి వచ్చి ఇది సిచ్యువేషన్. కష్టపడిన కూడా కడుపు తెచ్చుకుంటే బయటపడవు, నా కష్టాలు బయటపడవు. బేసికల్లీ మా అత్తయ్య బాగా పెంచారు, అందుకే అన్నీ వచ్చు. మా బిర్యానీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. అదే ఆల్మోస్ట్ అన్న, అందుకే నేను ఏం చేసినా మా హస్బెండ్ అవుతారు, ఎందుకో తెలియదు. గరం మసాలా వేయాల పైన, ఫస్ట్ టైం చూస్తున్నా నేను. ఇది అందరూ చెయ్యరు, ఎందుకలా? వేస్తే ఏమవుతుంది? కొంచెం గరం మసాలా వేసి, సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఆఫ్ యువర్ రెసిపీ. నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోవాలి పైనుంచి, కానీ మనం నెయ్యి వాడాం కాబట్టి కొంచెం నెయ్యి ఉంటే. లేదు నెయ్యి. ఓకే, నేను వాడను కూడా. నైస్. ఆర్ బిర్యానీ తీయో, లుక్స్ డెలిషియస్. తినడానికి కూడా బాగుంటుంది, ఎందుకంటే హస్బెండ్ చేశారు కాబట్టి. హస్బెండ్ నా కోసమా? నైస్, థ్యాంక్ యూ. ఇప్పుడు ఏం చేస్తున్నావు? వేస్తున్నా దాంట్లో. దేనికి? తినడానికి. ఇందులోకా? ఎందుకు ఇప్పుడే కుక్ చేసి ఇందులోకి వేస్తున్నావు? కొంచెం తినడానికి. అదే ఎక్కడ? బీచ్లో. బీచ్కి ప్యాక్ చేస్తున్నావు ఇప్పుడు? ఎస్. బీచ్లో కూర్చొని తింటామా మనం హాయిగా? నువ్వు తింటావు, నేను కాదు. నువ్వెందుకు తినవు? నీటికి వచ్చి తింటావు. ప్రశాంతంగా ఇద్దరం తిందాం, హాఫ్ బీచ్లో కూర్చొని చల్లగా. వావ్, ఏది చికెన్ పీస్? యో, ఎస్ దొరికింది. మరి లెమన్ ఆనియన్స్ కట్ చేయనా ఇప్పుడు? అవన్నీ ఎందుకే. ఓకే. వా వా వా,
మౌత్ వాటరింగ్ ఉంది, ఇంత పొగలు కూడా వస్తున్నాయి. ఇప్పుడు మేము బీచ్కి వచ్చాము. ఏం బీచ్ ఇది? సెయింట్ లారెన్స్ బీచ్, పార్కమ్ బీచ్. అక్కడ ఒక ఫౌంటైన్ ఉంది, స్మాల్ ఫౌంటైన్. ఫ్లవర్స్ ఓకే. ఫ్లవర్స్ అయితే ఉన్నాయి కదా, ఫ్లవర్స్ అయితే ఉన్నాయి, ఫౌంటైన్ లేకపోయినా ఫ్లవర్స్ ఉన్నాయి. ఓహో, నేను నైట్ వేర్ వేసుకొని వచ్చేసాను, కంఫీ ఉంటుందని. అదిగో అలా తిందామని. నేను జిమ్ నుంచి అలానే షిట్ ఫక్ అలా తిందామని మేము కూడా ఇదిగో బిర్యానీ చేసుకొని తెచ్చుకున్నాం. అంటే ఇక్కడ చాలా చాలా వేడిగా ఉంది. హస్బెండ్ చేసిన బిర్యానీ ఇందులో ప్యాక్ చేసుకొని కొంచెం తెచ్చుకున్నాం. బ్యాగ్ ఉంది, మర్చిపోయాను నేను బ్యాగ్లో పెట్టడం. అన్నీ మర్చిపోతున్నా, కొత్త ప్లేస్ కదా. ఇది మా హస్బెండే డిస్కవర్ చేశాడంట బీచ్ని. ఐ మీన్ ఈ నియర్ బై పీపుల్ ఎవరు రికగ్నైజ్ చేయలేనట్టుంది ఇంకా బీచ్ ఉందంటూ. చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. ఐ విల్ షో యూ. కనిపిస్తుందా బ్యాక్గ్రౌండ్? ఇంకా దగ్గరికి వెళ్ళి చూపిస్తాం. ఎందుకంటే దీని పేరు బీచ్ అని రాసి ఉండదు ఎక్కడ, ఇది పార్క్ అని రాసి ఉంటుంది, సెంట్ లారెన్స్ పార్క్. సో పార్క్ అంటే చిన్న పార్క్ అనుకుని ఓవర్ రారు. బీచ్ ఫేమస్ కాదు ఇది. చిన్న బీచ్, పెద్దగా ఏం ఉండదు, మరీ పెద్ద బీచెస్ లో ఉండదు, చిన్న బీచ్ అంతే. బట్ బాగుంది, చాలా పీస్ఫుల్గా ఉంది. మరీ ఓవర్ క్రౌడెడ్ లేదు, కొంచెం అందే. అక్కడ అటు సైడ్ కూర్చుందాం కదా, బాగుంది, వాటర్ ఉంది. బీచ్ ఉంటుంది, బీచ్ వెళ్తున్నాము బీచ్ కమ్ పార్క్కి. ఇదే బీచ్. ఐ మీన్ చాలా స్మాల్ బీచ్, బట్ చాలా చాలా బాగుంది. నెక్స్ట్ టైం మళ్ళీ వస్తాం మేము, ఎందుకంటే బాగుంది బీచ్. అండ్ మా హౌస్కి చాలా పక్కనే ఉంది. మంచిగా అందరు చిల్ అవుతున్నారు ఇక్కడ. ఎక్కువ మంది తెలియదు కాబట్టి కొంతమంది వచ్చినట్టున్నారు బీచ్కి. యా, బాగుంది, నైస్. మంచిగా చిల్ అవుతున్నావు కదా. ఎస్, కాకా నీ పనే బాగుంది. మంచి వ్యూ. నేను కూడా మంచి వ్యూ కదా నీకు. ఆ వ్యూ నచ్చింది, ఈ వ్యూ నచ్చింది. ఎందుకు? తినే ఎంతసేపు కెలుకుతుందని. మంచిగా బిర్యానీ సూపరా. వ్యూ ఎంత బాగుందో బిర్యానీ కూడా అంత బాగుంది. నైస్. ఇది యాక్చువల్లీ వన్ ఆఫ్ మై చైల్డ్హుడ్ డ్రీమ్ తెలుసా. విష్ ఇలా మంచిగా ప్రశాంతంగా ఒక దగ్గరికి వెళ్ళి కూర్చొని వాటర్ ఉంటూ లేదా ఇలా కూర్చొని తినాలని. బేసికల్లీ ఇండియాలో మనకి ఇది పిక్నిక్ ఇలా వెళ్ళి తింటే, ఇక్కడ కూడా కైండ్ ఆఫ్ అదే అనుకో. బట్ ఎవడ టవల్ చూడు ఎలా ఆరేసాడు. చెత్త ఏది కనిపిస్తే అది నాశనం చేయాలి ఫస్ట్. జనాలు మంచి బోర్డు మీద తీసుకెళ్ళి టవల్ ఆరేసారు. నాకు తెలిసి ఈ ఫ్యామిలీ అనుకుంటా చిల్ అవుతున్నారు. మొత్తం చూడండి ఎంతమంది వచ్చారో, చిల్ అవుతున్నారు హాయిగా. యా, ఇప్పుడు తీసారు టవల్. అక్కడ ఒక ఐలాండ్, ఇక్కడ ఒక ఐలాండ్, ఇక్కడ ఒక. నిన్న ఒక ప్లేస్కి వెళ్ళాం కదా, 1000 ఐలాండ్స్ అని. 1000 ఐలాండ్స్ అనేది చాలా పెద్ద రీజియన్, ఒక పెద్ద రీజియన్. ఆల్మోస్ట్ మన తెలంగాణ కాదులే, మన హైదరాబాద్ సికింద్రాబాద్ కంటే పెద్దగానే ఉంటుంది. 1000 ఐలాండ్స్ ఆ రీజియన్ మొత్తంలో అంత స్పేస్లో 1000 ఐలాండ్స్ ఉంటాయి. ఇట్లా ఇది ఒక ఐలాండ్. అదే ఇది ఒక ఎట్ కదా, వన్ ఆఫ్ ది ఐలాండ్. అదే చెప్తున్నామని నేను. ఇదిగో ఇక్కడ మీకు కనిపిస్తున్న ఐలాండ్, అక్కడ ఎవరు ఉన్నారు. ఐ మీన్ చిన్న ఏదో ఉంది, చాలా బాగుంది అక్కడ. మళ్ళీ ఇది ఒక ఐలాండ్, చాలా స్మాల్ ఐలాండ్ అనమాట. కనిపిస్తుందా? Also ignored my morning voice. I just woke up and came to, make some breakfast for him because it's getting late and I have to be quick and do it. Yeah, I'll see you next. Thank you. So, water bottle boil అయిపోయి ఈ హనీ అండ్ ఈ లెమన్ వేసి
డిటాక్స్ వాటర్లో ఇచ్చేస్తా. అండ్ దెన్ ఇది మొత్తం విస్క్ చేశాను. ఇందులో కొత్తిమీర, టమాటో, ఆనియన్స్, స్ప్రింగ్ ఆనియన్స్, సమ్ పెప్పర్, చిల్లీ పౌడర్, సాల్ట్, గ్రీన్ చిల్లీస్ అండ్ 3 eggs. ఇవి టోస్ట్ అయ్యాయి. దీని మీద వేసేస్తే ఇలా బ్రౌన్ వస్తేనే బాగుంటుంది, క్రిస్పీ. హస్బెండ్ ఈజ్ లివింగ్ ఫర్ వర్క్ బాయ్. వర్షం పడుతుంది, గ్లోమీ ఉంది మొత్తం. అయ్యో, సిగ్నల్ పడినట్టుంది, ఇంకా వెయిట్ చేస్తున్నాడు. వెళ్తున్నాడు. బాయ్ హస్బెండ్.